చంకలో చంటిబిడ్డను వేసుకుని రోజుకి 100 నుంచి 300 కిలోమీటర్లు పైగానే మోటార్ సైకిల్ మీద తిరుగుతూ సుమారుగా 300 మంది పిల్లలకి కూచిపూడి నేర్పుతున్నారండి ఈ జంట. మీరు అనుకోవచ్చు అందరిలాగా ఇది వీళ్ళకి ఒక జీవనాధారమే కదా అని. నా దృష్టిలో అయితే ఒక దొంగతనం చేసేవాడు తన జీవిత కాలంలో చేసే దొంగతనాల వల్ల కలిగే నష్టం కన్నా ఒక కళాకారుడు తనకు ఆదాయం లేదని, కుటుంబం గడవట్లేదని, తనకు తెలిసిన విద్యను పిల్లలకు నేర్పించకుండా వేరే వృత్తి చేసుకోవడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువండి. ఇప్పుడైతే ఇలాంటి పురాతన కళలని నేర్పించడానికి గురువులు ముందుకొస్తున్నా నేర్చుకునే విద్యార్థులు అయితే కరువైపోయారు అనుకోండి. అయినా పట్టువదలని విక్రమార్కులా కృషి చేస్తున్న ఈ దంపతులు మాత్రం ఎన్నో వందల అవార్డులు వచ్చినాయి కానీ కుటుంబాన్ని గడుపుకునే రివార్డులు మాత్రం తక్కువే అయిపోతున్నాయండి. నిజానికి ఫేమస్ అవ్వాల్సింది ఇలాంటి పురాతన కళను కాపాడే జీవులే గానీ ఫేమస్ అవుతుంది మాత్రం కనీస జ్ఞానం కూడా లేని పరాన్న జీవులు. ఈ వీడియో చూస్తున్న వారిలో కూచిపూడి, భరతనాట్యం లాంటి కళలు నేర్పే మహానుభావులు, గురువులు ఎవరన్నా ఉంటే మీ నెంబర్ కామెంట్ చేయండి. నేర్చుకోవాలనుకునే వారు ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ నేర్చుకునే వారు ఎవరన్నా ఉంటే కూచిపూడి అని కామెంట్ చేయండి.